ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు. సాయంకాలం అయింది, అభిరామ భట్టు కూర్చున్నాడు. కూర్చుని అభిరామ అంతాది అంటారు. అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి. శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం. సంస్కృతంలో చేయడం చాలా కష్టం. అది ఆయన చేశారు, శ్లోకార్థం చెడకుండా చేశారు. అది శంకరుల ప్రతిభ. ఉద్ధృతనగా నగపిదనుజ తనుజకులామిత్ర మిత్ర శిశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు. ఇందులో వచ్చిందిగా, సప్తపదిలో ఉంది. అలా ఆయన అంతాది చేస్తున్నాడు. ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ద్రవిడ భాషలో చెప్తుంటే 63వ శ్లోకం అనుకుంటాను. దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు. వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు. కటిక చీకటి అమావాస్య, ఏది చంద్రబింబం అన్నాడు. ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుత్తుక కత్తిరించండి అనబోతున్నాడు. అమ్మవారు వెంటనే తన